Hello and welcome to Mana Cricket News. మయాంక్ యాదవ్ లేటెస్ట్ ఇండియన్ సెన్సేషన్. స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్న ఆర్సీబీ అతని బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. రెండో మ్యాచ్‌లోనే ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దాంతో ఎల్ఎస్జీ చేతిలో ఆర్సీబీ ఘోరమైన ఓటమి చవిచూసింది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్‌తో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఐపీఎల్ 2024 15వ మ్యాచ్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీ జట్ల మధ్య జరిగింది. డూప్లిసిస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. చిన్నస్వామి పిచ్ చేసింగ్‌కి అనుకూలిస్తుంది. కనుక ఆర్సీబీ టాస్ గెలవటం మంచి ఛాన్స్ అనే చెప్పాలి. లాస్ట్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ సబ్‌గా ఆడిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో తిరిగి కెప్టెన్సీకి రావడం ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే విషయమే. లక్నోకి డీకాక్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. 3 ఓవర్లకే స్కోర్ 32 పరుగులకు దూసుకుపోయింది. అలాంటి టైంలో డూప్లిసిస్ మాక్స్‌వెల్‌ని బౌలింగ్‌కి దింపడంతో కొంచెం స్కోరింగ్ రేట్ కంట్రోల్ అయింది. డికాక్‌ని ఔట్ చేయడానికి మాక్స్‌వెల్‌ని తీసుకొస్తే అతను రాహుల్‌ని ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లే అయ్యేసరికి ఎల్ఎస్‌జీ ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. అప్పుడు బ్యాటింగ్‌కి వచ్చిన పడిక్కల్ చాలా స్ట్రగుల్ అయ్యి 9వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. పిచ్ కొంచెం స్లోగా ఉండడంతో ఫ్రీ స్కోరింగ్ కుదరలేదు. 10 ఓవర్లకి ఎల్ఎస్‌జీ 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఇక స్టోయినిస్ అండ్ డీకాక్ గేర్ మార్చడంతో నెక్స్ట్ 4 ఓవర్స్‌లో 47 పరుగులు వచ్చాయి. డీకాక్ తన 50 రన్‌లు కంప్లీట్ చేసుకుంటే, స్టోయినిస్ మంచి క్యామియో ఆడి మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. స్కోరింగ్ రేట్ పెంచడానికి చూస్తూ డీకాక్ 81 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డీకాక్ ఎల్ఎస్‌జీని మంచి పొజిషన్‌లో ఉంచాడు. కానీ బడౌని డకౌట్‌గా వెనుతిరిగాడు. ఏంటి ఎల్ఎస్‌జీని ఆర్సీబీ తక్కువకే కట్టడి చేస్తుందా అనుకుంటున్న టైంలో, పూరన్ లాస్ట్ 2 ఓవర్‌ల్లోనూ 33 పరుగులు కొట్టి సూపర్‌గా ఇన్నింగ్స్‌ని ముగించాడు. లాస్ట్ 2 ఓవర్‌ల్లో పూరన్ 5 సిక్స్‌లు కొట్టాడు. విశేషం ఏంటంటే అందులో ఒక సిక్స్ 106 మీటర్లు వెళ్ళింది. అదే ఈ ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్. దాంతో ఎల్ఎస్‌జీ 181 పరుగులు రీజనబుల్ స్కోర్ చేసింది. కొంచెం టూ పేసర్‌గా ఉన్న సర్ఫేస్ పైన ఇది మంచి స్కోర్ అనే చెప్పాలి. మాక్స్‌వెల్ 2 వికెట్లు తీసి పిక్ ఆఫ్ ద బౌలర్స్‌గా నిలిచాడు. ఇక 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ మొదటి 4 ఓవర్లు బాగానే బ్యాటింగ్ చేసింది. కోహ్లీ వీక్‌నెస్ అయిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించాడు రాహుల్. ఫాస్ట్ బౌలర్‌ని బాగానే ఆడిన కోహ్లీ స్పిన్నర్‌లను ఆడటంలో మాత్రం తడబడ్డాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సిద్ధార్థ్ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మయాంక్ యాదవ్ డెబ్యూ మ్యాచ్ లాగానే నిప్పులు చెరిగే బాల్‌లతో ఆర్సీబీని బెంబేలెత్తించాడు. అతను వేసిన ఫస్ట్ బాల్‌కి డూప్లిసిస్ పడిక్కల్ చేసిన సూపర్ ఫీల్డింగ్‌కి రనౌట్ అయితే 150+ స్పీడ్‌తో వేసిన షార్ట్ బాల్‌కి మాక్స్‌వెల్ పుల్ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. తన రెండో ఓవర్‌లో కూడా సూపర్ ఫాస్ట్ బాల్‌తో గ్రీన్‌ని కూడా బౌల్డ్ చేశాడు. దాంతో స్కోరింగ్ రేట్ బాగా పడిపోయింది. 10 ఓవర్లయ్యేసరికి ఆర్సీబీ 4 వికెట్లు పోగొట్టుకొని 63 పరుగులు మాత్రమే చేసింది. పటేత స్పిన్నర్స్ మీద బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ రన్స్ చేయడానికి నానా కష్టాలు పడ్డ అనూజ్ రావత్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక మళ్ళీ బౌలింగ్‌కి వచ్చిన మయాంక్ పటేదార్‌ని ఔట్ చేసి వరుసగా రెండో మ్యాచ్‌లో తన సూపర్ స్పెల్‌ని ముగించాడు. 4 ఓవర్లలో 14 రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడంతో ఆర్సీబీ విజయం దాదాపు అసాధ్యమైంది. లాస్ట్ 5 ఓవర్లలో ఈ 78 పరుగులు కొట్టాల్సిన టైంలో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన లామ్రోర్ మ్యాచ్‌ని నెగ్గించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఇంక ఎవరి సపోర్టు లేకపోవడంతో 9వ వికెట్‌గా వెనుతిరిగాడు. సిరాజ్ లాస్ట్‌లో సిక్స్‌లు కొట్టి లాస్ మార్జిన్‌ని తగ్గించాడు. కానీ ఆర్సీబీ 153 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఎల్ఎస్‌జీ 28 పరుగుల తేడాతో నెగ్గింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో ఆలౌట్ అయిన ఫస్ట్ జట్టు ఆర్సీబీనే. డీకాక్ మరియు పూరన్ సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడినా గానీ మ్యాచ్‌కి హైలైట్ మాత్రం మయాంక్ యాదవ్. అతను వేసిన ఒక బాల్ ఏకంగా 156.7 కిలోమీటర్స్/అవర్ స్పీడ్‌తో వచ్చింది. కన్సిస్టెంట్‌గా 150+ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ టోర్నమెంట్‌లోనే 155+ స్పీడ్‌తో ఎక్కువ బాల్లు వేసిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఫస్ట్ ప్లేయర్‌గా మయాంక్ రికార్డులకెక్కాడు. ఈ విజయంతో ఎల్ఎస్‌జీ పాయింట్స్ టేబుల్‌లో ఫోర్త్ ప్లేస్‌కి చేరితే ఆర్సీబీ మాత్రం 9థ్ ప్లేస్‌లో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ డీటెయిల్స్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.